హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నక్క కొంగ కథ విందాము. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిలో అడిగిన పొడుపు కథకు మీ సమాధానం కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళదామా? అనగనగనగా ఒక అడవిలో ఒక కొంగ నక్క స్నేహంగా ఉండేవి. నక్క తన పుట్టినరోజు నాడు విందు భోజనానికి తన ఇంటికి రమ్మని కొంగను ఆహ్వానించింది. నక్క ఎంతో రుచికరమైన పాయసం చేయగా విందారగించడానికి అప్పుడే అక్కడికి వచ్చిన కొంగకు నోరూరిపోయింది. ఇంత రుచికరమైన పాయసం కొంగ తాగిపోతే ఎలా? మొత్తం తానే తాగేయాలని స్వార్థంతో 2 పరిచిన ప్లేట్లలో పాయసం పోసి ఒక ప్లేట్లో పాయసాన్ని తాగమని కొంగకు చెప్పింది. నక్క తన ప్లేట్లోని పాయసం మొత్తాన్ని హాయిగా నాకేసింది. అయితే తన పొడవైన ముక్కుతో ప్లేట్లోని పాయసం తాగలేక అవమానపడి నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కొంగ తలచింది. మరుసటి రోజు తన ఇంటికి విందు భోజనానికి రావాలని కొంగ నక్కను ఆహ్వానించింది. కొంగ రుచికరమైన సూప్ తయారు చేసింది. ఆ సువాసనకు విందు కోసం వచ్చిన నక్కకు నోరూరిపోయింది. నక్కకు తగిన గుణపాఠం చెప్పాలని కొంగ 2 కూజాలలో సూపు పోసి నక్కకు ఒక కూజ ఇచ్చి తాగమన్నది. తన కూజాలోని సూపు మొత్తాన్ని కొంగ రంజుగా తాగేసింది. కానీ నక్క ఏమాత్రం తాగలేక చాలా నిరాశ చెందింది. అంతకుముందు తాను కొంగకు చేసిన అవమానం తలుచుకుని తనకు తగిన గుణపాఠం కలిగిందని నక్క సిగ్గుపడ్డది. ఇతరుల పట్ల గౌరవంగా మరియు న్యాయంగా ప్రవర్తించాలి. మీరు వారితో ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా మీతో అలానే ప్రవర్తిస్తారు అని మైలో తన ఫ్రెండ్స్ తారా, అద్వైత్, హితువులతో చెప్పాడు. ఇప్పుడు మీకో పొడుపు కథ. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు. సమాధానం కామెంట్ చేయండి. మైలో మరియు అతని గ్యాంగ్ చేసే సాహసాలు మీకు నచ్చితే దయచేసి లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.